హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నిన్నైతే ఇండియా గెలిచిందనమాట T20 వరల్డ్ కప్లో. అయితే సౌత్ ఆఫ్రికా వర్సెస్ అండ్ ఇండియా అనమాట. ఇండియా అయితే మొత్తానికి గెలిచిందనమాట సౌత్ ఆఫ్రికా మీద, అది కూడా 7 రన్స్తో తేడాతో అనమాట. మన బౌలర్స్ డిపార్ట్మెంట్ వస్తే కనుక జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా, హర్షదీప్ అనమాట. వీళ్ళే మూడు వికెట్లు అయితే తీసుకోవడం జరిగిందనమాట. వీళ్ళు వికెట్లు తీయడం ద్వారా మన మ్యాచ్ అయితే గెలిచిందని మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా బౌండరీ దగ్గర అయితే మన సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక మంచి క్యాచ్ అయితే పట్టడం జరిగింది. ఆ క్యాచ్ పట్టకపోతే మనం అప్పుడు ఓడిపోయాం వాళ్ళ అనమాట. హార్దిక్ పాండ్యా అయితే మెయిన్ వికెట్, క్లాసిన్ వికెట్ అయితే తీయడం జరిగింది. ఇకపోతే మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. అక్షర్ పటేల్ 47 రన్స్, శివం దూబే అయితే 27 రన్స్, మన విరాట్ కోహ్లీ అయితే 76 రన్స్ అనమాట. వీళ్ళే ఎక్కువ హైయెస్ట్ స్కోర్ కొట్టారు. మిగతా వాళ్ళందరూ సింగిల్ రిజిస్టర్గా అయిపోయారు అనమాట. ఇది చాలా ఇది 176 అంటే ఇది కూడా చాలా పెద్ద స్కోర్ అనమాట. కానీ ఆ పిచ్లో ఇంత స్కోర్ చేయడం అంటే కూడా చాలా పెద్ద గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మన సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే 168 రన్స్ కొట్టారు. కథం ఓవర్స్ కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. 7 రన్స్ తేడాతో మన ఇండియా గెలిచింది. మన వాళ్ళు అయితే ఊపేసేదని చెప్పుకోవచ్చు. మెయిన్గా అయితే నాకు అక్షర్ పటేల్ 47 రన్స్ కొట్టడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మెయిన్గా అయితే మన విరాట్ కోహ్లీ అయితే సెంచరీ మిస్ అయ్యాడు, కానీ హాఫ్ సెంచరీ కొట్టాడు అనమాట. కానీ ఆ ఫామ్లో లేని ప్లేయర్ కూడా ఇలా దంచి కొట్టాడని మనం చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ. ఇంకొక మాట ఏంటంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఫుల్ ఎమోషనల్ అయ్యారనమాట. వాళ్ళు ఏడుస్తుంటే నేను చూసాను, నాకే బాధ అనిపించింది అని చెప్పుకోవచ్చు. నాకే అని కాదు, మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అనమాట చాలా అంటే చాలా ఏడుపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే బాధాకరమైన బాధ ఏంటంటే రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అనమాట. ఇంకొక మాట ఏంటంటే వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ తీసుకుంటే T20 వరల్డ్ కప్ మీద కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. వీళ్ళే మెయిన్ ప్లేయర్స్, వీళ్ళే వెళ్ళిపోతే ఇక మనకు ఇంట్రెస్ట్ ఏమొస్తుంది చెప్పండి. ఇక వీళ్ళు వెళ్ళిపోయినా కానీ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇంకా వీళ్ళు రిటైర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, ఇంకేం మ్యాచెస్ ఆడారా అని మీరు అనుకోవచ్చు. అంత సీన్ లేదు. IPL మ్యాచెస్ అయితే వీళ్ళు కంపల్సరీ ఆడతారు అనమాట. ఓకేనా, చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. ఓకేనా.